వెల్కమ్ బ్యాక్. ఏపీలో 16 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల ప్రకారం సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, పి&ఎల్ ఐజీగా రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డిఐజీ అడ్మిన్గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ డిఐజీగా విజయారావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తుహీన్ సిన్హా, అలాగే కాకినాడ ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ ప్రిన్సిపల్గా రాధిక వ్యవహరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మొత్తానికి ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది, అప్డేట్స్ చెప్పండి. సునీల్, ఏపీలో మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ జరిగిందని చెప్పాలి. ఇప్పటికే ఈ ఐపీఎస్ ఆఫీసుల బదిలీ సంబంధించి గత కొన్ని నెలల క్రితమే బదిలీ చేయడం జరిగింది. ఈ రోజు తాజాగా మరో 16 మంది ఐపీఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం అయితే బదిలీ చేసింది. పిహెచ్డి రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా, అదేవిధంగా వినీత్ బ్రిజ్లాల్ని సిఐడికి సంబంధించి కొంతమంది ఇలా బదిలీ చేస్తుంది. వీటికి సంబంధించి ఈ పోలీస్ అధికారులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. మొన్న బదిలీకి సంబంధించి మాకు ఉన్నత పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పేసి కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఈసారి బదిలీలో సమర్థవంతమైన అధికారులకి సమర్థవంతమైన పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఐపీఎస్ బదిలీకి సంబంధించి కొంత అసహనంగా ఉన్న వాళ్ళు కొంత సంతోషంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సునీల్. ఓకే తిరుమలరావు, థ్యాంక్ యూ.